హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మేమైతే మామిడికాయ పచ్చడి పెడదామని మేమైతే అనుకుంటున్నాం. ఇక మాకైతే చాలా లేట్ అయిపోయింది మామిడికాయ పచ్చడి పెడతానికి. మధ్యలో మా తమ్ముని పెళ్ళి ఉంది, మాకు ఏదో ఒక పని ఉండడం వల్ల పచ్చడి అయితే పెట్టలేదు. ఇక నిన్న పొద్దుగాల మా బావ మా మామయ్య కలిసి తోటకైతే పోయి మామిడికాయలు జామకాయలు మంచిగా మామిడి పండ్లు కూడా తీసుకొని వచ్చారు. అవి చూస్తుంటే మాకైతే నోరు ఊరిపోతుంది. నేనైతే ఎప్పుడు తిందామని అయిదేయంగానే అల్ల కింద పోసి ఒకటైతే తిన్నా. ఇక వాళ్ళు మామిడికాయలు పండ్లు జామకాయలు అన్నీ ఒకటే బత్తలు వేసుకొని వచ్చారు, తెంపుకొని వచ్చారు. ఇక అవన్నీ వేరు చేసిన, ఒక బొచ్చలు అవి ఒక బొచ్చలు ఇవి అయితే పెట్టిన. ఇక పచ్చడికాయలు మొత్తం బకెట్లలో పోసి మంచిగా కడిగి మొత్తం తూడ్చిన. ఈ లోపు మా బావ మా అత్తమ్మని తీసుకొస్తాను పోయిండు సామాన్ తేవడానికి. ఇక మా మామయ్య మొత్తం చేపలు మంచిగా ఆరబోస్తే అవన్నీ కట్ చేసిండు, ముక్కలు చేసిండు. ఇక ఇంతలో మా అత్తమ్మ వాళ్ళు వచ్చినాక ఇక పచ్చడి అయితే పెట్టాలి. మేము ఎప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టినా సరే కారం అయితే పట్టించుతున్నాం. ఇప్పుడే సరే ఫస్ట్ టైం మేమైతే కారం ప్యాకెట్లు ఉప్పు ప్యాకెట్లు అయితే కొనుక్కొచ్చినాం. ఇక కారం పట్టించిన కారం అయితే ఎర్రగా ఉంటుంది, ఇది ఎట్లుంటుంది చూడాలి మరి. ఇక మా అత్తమ్మ అయితే జీలకర్ర మెంతులు అవన్నీ అయితే వేయించింది. నేనైతే మొత్తం మిక్సీ పెట్టిన, ఎల్లిపాయలు కచ్చపిచ్చ మంచిగా దంచిన. ఇక ఎల్లిపాయలు కొన్ని తాలింపులో కూడా తీసిరు. ఇక మా అమ్మమ్మ కారం అవన్నీ మంచిగా మెత్తగా ఇట్లా కలుపుతుంది, ఎందుకంటే అవి ఇక పాకిటాలు ఉంటాయి కాబట్టి కొంచెం గడ్డలు ఉంటాయని మా అమ్మమ్మ అయితే గంటతోటి మొత్తం కారం ఉప్పు అయితే కలిసేటట్టు అయితే కలిపింది. ఈ లోపు మా అత్తమ్మ తాలింపు పెట్టి పచ్చడి అయితే పెట్టింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. జర సబ్స్క్రైబ్ చేసుకొని